ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీలో మంత్రులు కొందరు నేతలు జనసేన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారు. ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. గత కేబినెట్లో మంత్రిగా ఉన్న పేర్ని నాని జనసేనపై కౌంటర్లు వేసేవారు. ఇప్పుడు ఆయన మాజీ అవ్వటంతో ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్నాథ్ పవన్పై విమర్శలు చేస్తున్నారు. తాజాగా మాట్లాడిన ఆయన పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పైన జనసేన పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు ఏపీ గురించి మాట్లాడే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీకి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బిజినెస్ ర్యాంకులపై టీడీపీ విమర్శలు చేస్తుందని, మళ్లీ అధికారంలోకి రావాలన్న తాపత్రయం మినహా టీడీపీకి మరో ఆలోచన లేదన్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 4 పార్ట్నర్షిప్ సమ్మిట్లు పెట్టి 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పి మోసం చేసిందనే విషయం వాస్తవం కాదా అని వారు సూటిగా ప్రశ్నించారు. వారు ఫోన్ ద్వారానో లేదా మాన్యువల్గానో వెళ్ళి వారు సర్వే చేసి ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, వారికి ఏ రకమైనటువంటి సహకారం ప్రభుత్వాల నుంచి అంతా ఉన్నాయి, ఏ రకమైనటువంటి వాతావరణంలో వారి తాలూకా ఇండస్ట్రీస్ నడుస్తూ ఉన్నాయి, ఏ రకమైనటువంటి సహకారం కానీ ఇబ్బందులు కానీ ఏదన్నా రాష్ట్రంలో ఉన్నాయా లేవా అనేటువంటి అనేక అంశాల మీద నడిచేటువంటి సందర్భాలు ఉండేవి. కానీ గడిచినటువంటి సంవత్సరాలకి మొన్న జరిగినటువంటి ర్యాంకింగ్స్కి పూర్తి వ్యత్యాసం ఉంది. మొన్న ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ పూర్తిగా పర్సెప్షన్ సర్వే. 100% రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి వారు, ఆ చిన్న స్థాయి పరిశ్రమ నుంచి మెగా ఇండస్ట్రీస్ వరకు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఉన్నారో వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి పర్సెప్షన్ సర్వేని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ దాదాపు 300 పైసలకు అంశాలని పరిగణలోకి తీసుకొని ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిల్చున్నటువంటి సందర్భాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో దీన్ని చూసి తట్టుకోలేనటువంటి పరిస్థితిలో వారు ఉంటే దానికి వారి కడుపు పంటకి మంది ఎక్కడి నుంచి తీసుకురాగలమా? ఈ రాష్ట్రంలో పేదవాడికి మంచి జరగకూడదు, ఈ రాష్ట్రంలో ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనకబడినటువంటి ప్రాంతాలకి మేలు జరగకూడదు, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకూడదు, ఉన్నటువంటి పరిశ్రమలను ఏ రకంగా బయటికి పంపించాలనేటువంటి ప్రయత్నం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు వస్తే ఎక్కడ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనో, లేదా ఈ రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తే అసలు ఎవడు ఈ రాష్ట్రానికి రాకూడదని ఈ రకమైనటువంటి ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉండడం అనేటువంటి చాలా దురదృష్టకరం. మీరు ఈ రాష్ట్రంలో దాదాపు 40 సంవత్సరాలు మీ రాజకీయ పార్టీని స్థాపించి దాదాపు 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఈ రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ప్రభుత్వాన్ని నడిపించి అవకాశం ఇచ్చినప్పుడు చేయాల్సినటువంటి మంచి చేయకపోగా ఈరోజు చేస్తున్నటువంటి మంచిని చూసి ఓర్వలేక లేకపోతే వస్తున్నటువంటి క్రెడిట్స్ని తీసి ఈరోజు విమర్శలు చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారంటే అంటే రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోయినా పర్వాలేదు, కేవలం రాజకీయ అవసరాలు, కేవలం రేపు మళ్ళీ అధికారంలోకి ఏ రకంగా రావాలనేటువంటి ఒకే ఒక్క తాపత్రయం అనేటువంటిది అసలు రాజకీయాల్లో ఉన్నటువంటి ఇటువంటి వ్యక్తులకి అసలు అర్హత, రాజకీయాల్లో ఉండేటువంటి అర్హత ఉందా అనేటువంటి ఒక అనుమానం కలుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణంలో జరుగుతున్నాయి కాబట్టే ఈరోజు ఆ స్థానాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలబడింది. చూసి ఓర్వలేని ధనం, చూసి భరించలేనటువంటి ధనం, కేవలం పరిశ్రమలంటే పారిశ్రామిక అభివృద్ధి అంటే పేపర్ల మీద జరిగేటువంటిది కాదు. ఏదో 4 పార్ట్నర్షిప్ సమిట్లు పెట్టి అందులో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అని చెప్పి లక్షలాది మందికి ఉద్యోగాలని చెప్పి దాదాపు 4 పార్ట్నర్షిప్ సమిట్లు పెట్టారు ఆంధ్ర రాష్ట్రంలో. 2014 నుంచి 2019 మధ్యలో 4 పార్ట్నర్షిప్ సమిట్లు, విశాఖపట్నం వేదికగా 4 పార్ట్నర్షిప్ సమిట్లు పెట్టి 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అని చెప్పి 40 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలని చెప్పి నమ్మించి మోసం చేసినటువంటిది మీరు కాదా అని చెప్పని అడుగుతా ఉన్నాం.